వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలికా వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి మేమైతే మైసూర్ పాక్ రెడీ చేస్తున్నాము. ఇంత కరెక్ట్గా రావాలంటే కొలతలు కరెక్ట్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ నుంచి మనం బౌల్ తోటి కొలతలు తీసుకుంటున్నాము, లాస్ట్ వరకు అదే బౌల్ తోటి కొలతలు తీసుకోవాలి. 1.5 కప్పు చక్కెర, ఇలాచి 4-5 అయితే ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే తీసుకోవాలి చక్కెరలో వేసుకొని. ఇలా బేసన్ అయితే 1 కప్పు తీసుకోవాలి. ఇలా ఒక బాక్స్ అయితే తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. షుగర్ని ఇలా అయితే బాగా మెల్ట్ చేసుకోవాలి కలుపుకుంటూ. అప్పుడే మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఏం తీసుకున్నా కరెక్ట్ కొలతల్లో అయితే తీసుకోవాలి. వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చక్కెర ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా తీగ పాకం లాగా రావాలి. మనం పక్కన తీసి పెట్టుకున్న బేసన్ పిండి అయితే ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. మనం కలుపుకుంటున్నప్పుడు అస్సలు ఉండలు అయితే ఉండొద్దు, ఇలానే మెల్ట్ చేస్తూనే ఉండాలి. ఉండలు అస్సలు కట్టకుండా. ఉండలు కడితే మైసూర్ పాక్ అనేది మంచిగా అయితే రాదు. షుగర్లో బాగా కలిసేలాగా ఇలా అయితే బీట్ చేసుకోవాలి. 4-5 ఇలాచీ అయితే ఇలా దంచుకొని వేసుకోవాలి. 1.5 కప్ ఆయిల్ అయితే పక్కన హీట్ కావడానికి ఇలా పెట్టుకోవాలి. మనం బాగా కలుపుకొని పెట్టుకున్న ఈ పిండిని అయితే ఇలా కలుపుతూ కొంచెం కొంచెం ఆయిల్, మనం హీట్ అవుతున్న ఆయిల్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా కొంచెం కూడా ఉండలు కట్టకుండా ఇలా బబుల్స్ వచ్చే వరకు హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ అయితే ఇలా కలుపుతూ ఉండాలి బబుల్స్ వచ్చేలాగా. అప్పుడే మనకు చాలా టేస్టీగా మైసూర్ పాక్ అయితే రెడీ అవుతుంది. పిండి కూడా చాలా బాగా అయిపోతుంది టేస్టీగా. ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకుంటూ ఇలా మెల్ట్ చేసుకుంటూ మనం ఆయిల్ని ఎంత హీట్ చేసుకొని యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా మైసూర్ పాక్ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడైతే కింద అస్సలు అడుగంటుతలేదు. ఇంత టేస్టీగా రావాలంటే కరెక్ట్ కొలతలు అయితే తీసుకోవాలి. మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్న బాక్స్లో మిశ్రమాన్ని అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, కొంచెం కూడా ఉండకుండా. వేడిగా ఉన్నప్పుడే అప్పుడే మనకు మైసూర్ పాక్ కరెక్ట్గా వస్తుంది. కొంచెం హీట్ తగ్గంగానే ఇలా అయితే మనం కట్ చేసుకోవాలి పీసెస్ లాగా, బాక్సులుగా. ఇది లైట్ హీట్ ఉన్నప్పుడే కట్ చేసుకోవడానికి వస్తుంది. మరీ కూల్ ఉన్నప్పుడు కట్ చేసుకోవడానికి రాదు, మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కూడా కట్ చేసుకోవడానికి రాదు. బాక్స్లో మనం కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి, లేకపోతే మనకి బాక్స్లో నుంచి మైసూర్ పాక్ అనేది రాదు, అడగంటకుండా ఉంటుంది. నిజంగా ఇంత ఫస్ట్ క్లాస్ మైసూర్ పాక్ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా, సేమ్ షాప్లో ఎలా ఉంటుందో బేకరీలో అలానే ఉంది, అంత టేస్టీ ఉంది. బాక్స్లో కూల్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఎలా అయితే షేప్ అవుట్ చేసామో సేమ్ అలానే ఉంది. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది షేప్గా. లోపల వరకు అయితే బాగా కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా మెత్తగా మైసూర్ పాక్ అయితే రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళొస్తా, బాయ్ బాయ్.